అందరికీ నమస్కారము. అక్షయ తృతీయ రోజు 5 వస్తువులైతే కొని పూజలో పెట్టుకుంటే మన సంపదకు ఎప్పుడు కూడా లోటు అనేది ఉండదు. ఆ 5 వస్తువులు ఏంటి అన్నది తెలుసుకుందాము. అంతేకాకుండా అక్షయ తృతీయ రోజు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేస్తే మంచిది, ఏవి చేయకూడదు అన్నది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. మన ఛానల్లో ఆల్రెడీ అక్షయ తృతీయ డేట్ అండ్ టైమింగ్స్, అలాగే అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి, ఆ రోజు చేయవలసిన దానాలు, వాటి ఫలితాలు అన్నిటిని గురించి కూడా వీడియోస్ ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. అంతేకాకుండా మన ఛానల్లో రోజు పంచాంగం వీడియో కూడా అప్లోడ్ చేయబడుతుంది. ముందు రోజే పంచాంగం ఎలా ఉందో తెలుసుకొని మంచి సమయాన్ని ముందుగానే చూసుకొని పనులను ప్రారంభించండి. విజయవంతంగా పూర్తవుతాయి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది వస్తుంది. మనము వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయగా జరుపుకుంటాము. ఈసారి మనకు వజ్యాలు కానీ దుర్ముహూర్తాలు కానీ ఏవి ఉండవు. ఈరోజు ఏ పని చేసినా మొదలు పెట్టినా రెట్టింపు ఫలితం అయితే వస్తుంది. ఈరోజు చేసే దానం కోట్ల రేట్ల ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఈరోజు చేసే తప్పు కూడా దాని ఫలితం కోట్ల రేట్లు ఉంటుంది. అందువలన ఈరోజు ఏం తప్పు చేయకుండా చూసుకోవడానికి చూడండి. ముందుగా ఈ అక్షయ తృతీయ రోజు చేయకూడని పనులు అయితే తెలుసుకుందాము. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఆ తర్వాత ఎవ్వరు కూడా పడుకోకూడదు. సాంప్రదాయమైన దుస్తులను వేసుకోవాలి. పూజ చేసేటప్పుడు నైటీలు కానీ వేరే ఇతర దుస్తులు ఏవి కానీ వేసుకొని పూజ అయితే చేయకూడదు. ఈరోజు అప్పులు తీసుకోకూడదు. అప్పులు ఎవరికి ఇవ్వకూడదు. ఇలా తీసుకున్నట్లయితే ఎప్పటికీ మనం అప్పులు తీసుకుంటూనే ఉంటాము. బంగారం తాకట్టు పెట్టడం ఇలాంటివి అయితే చేయకూడదు. పూజ చేసేటప్పుడు జడ అల్లుకొని లేదా ముడి వేసుకొని మాత్రమే పూజ చేయాలి. విరపోసుకొని పూజ అనేది ఈరోజు చేయకూడదు. స్నానం చేయకుండా వంట అనేది చేయకూడదు. ఈరోజు అప్పు చేసి బంగారాన్ని అస్సలు కొనకూడదు. అలాగే ఈరోజు హాస్పిటల్ చెకప్కి వెళ్ళడం కానీ, ఏదైనా నార్మల్గా ఉన్నా కూడా చెకప్స్కి వెళ్ళడం కానీ చేయకూడదు. ఏదైనా పెద్ద ఎమర్జెన్సీ ఉంటే తప్ప వెళ్ళకుండా ఉండడానికి చూడాలి. తిట్టడం కానీ కొట్టడం కానీ చేయకూడదు. అంతేకాకుండా నెయిల్స్ తీయడం కానీ, హెయిర్ కట్ చేయడం కానీ, అబద్ధాలు చెప్పడం కానీ ఈరోజు అస్సలు చేయకుండా ఉండాలి. ఈరోజు మనం చేసే ఏ పనైనా దాని ఫలితం 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు చేయవలసిన పనులు చూసుకున్నట్లయితే ఉదయం 6 నుంచి 7 గంటల వరకు శుక్రహోరా సమయం అని అంటారు. ఈ సమయంలో శుక్రుడు సంచరిస్తాడన్నమాట. శుక్రుడు అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి. ఈ సమయంలో ఏ పని చేసినా దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మనము పసుపు, కుంకుమ, బెల్లం, ఆవు నెయ్యి, ఉప్పు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అవి 5 వస్తువులు కూడా ఇంటికి తెచ్చుకొని పూజ చేసుకున్నట్లయితే సిరి సంపదలకు ఏ లోటు ఉండదు. అవే కాకుండా లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, గోమతి చక్రాలు ఇవి కూడా తెచ్చుకుంటే చాలా మంచిది. ఈరోజు తెచ్చుకున్నట్లయితే అమ్మవారి స్థిర నివాసం మన ఇంట్లో ఉంటుంది. బంగారం కొనలేని వాళ్ళు ఇంట్లో ఉన్న బంగారాన్ని పాలతో గాని పసుపుతో గాని శుద్ధిగా కడిగి అమ్మవారి పూజలో పెట్టుకోవచ్చును. ఈ లక్ష్మీ గవ్వలు, తామర గింజలు ఇవన్నీ కూడా మనకు పూజా స్టోర్ రూమ్లో దొరుకుతాయి. అక్కడ మనం తీసుకోవచ్చును. ఒకవేళ మీకు 6 నుంచి 7 గంటలకు తీసుకోవడం కుదరని వాళ్ళు, అంటే షాప్స్ క్లోజ్ ఉండడం అలా ఉన్న వాళ్ళైతే ఈరోజు ఎప్పుడు తెచ్చుకున్నా కూడా చాలా మంచిది. ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా శుక్రహోర అనే సమయం ఉంటుంది. ఆ సమయంలో తెచ్చుకున్నా చాలా మంచిది. లేకపోతే రోజంతా ఎప్పుడు తెచ్చుకున్నా కూడా చాలా మంచిది. కానీ ఆ 5 వస్తువులు మాత్రం తెచ్చుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, కొనడం కానీ, కొత్త కార్యాలు ఏవైనా స్టార్ట్ చేయడం కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఏ కొత్త పని ప్రారంభించినా చాలా విజయవంతంగా పూర్తయిపోతుంది. మీకు తోచిన ఏ దానం చేసినా కోటి రేట్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. చాలా మంచి రోజు అన్నమాట. ఈరోజు ఏదైనా చిన్న పని అయినా చేయడానికి చూడండి. అంతేకాకుండా పూజ, అమ్మవారి లక్ష్మీదేవి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోండి. మీకు ఏది కావాలన్నా తీరుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్తో మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి. ఎవరికైనా ఇది ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే వాళ్ళకి షేర్ చేసేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనం కలుద్దాం.